పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము 27వ వచనములో ఒక మాట పలుకుచూ ఉన్నారు. మీరందరూ క్రీస్తుని శరీరము, ప్రతి వ్యక్తియు దానిలోని ఒక భాగమే అని. అనగా మనమందరము కూడా క్రీస్తుని దేహములో సభ్యులమని, ఆయన యొక్క భాగములము అని చాలా స్పష్టముగా తెలుపుతూ ఉన్నారు. కానీ మొదటి సంఘములో ఒక వివాదము తలెత్తినట్లుగా ఈరోజు కూడా క్రైస్తవ సంఘాలలో అట్టి వివాదము తలెత్తి జీవిస్తూ ఉంది. ఆ వివాదం ఏమిటి అంటే, నేను పౌలు అనుచరుడనని, నేను అపోస్తుల్లో అనుచరుడనని, నేను పేతురుడు అనుచరుడనని, లేదా నేను క్రీస్తుని అనుచరుడనని ఆ రోజులలో విభజించబడడానికి ఒకరినొకరు వివాదమును సృష్టించుకుని ఉన్నారు. అట్టి వివాదమును పరిష్కరిస్తూ పునీత పౌలు గారు పలికినటువంటి మాట, క్రీస్తు నన్ను సువార్త ప్రకటించుటకు పంపెను, జ్ఞానస్థానం వసుకుటకు కాదు అని. అంటే దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ యొక్క విషయమును ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాలి. అనగా మనము ఎవరి పేరిట జ్ఞానస్థానాన్ని పొందుకున్నాం, ఎవరు మన కోసము మన పాపములను తన భుజాలపైన వేసుకున్నారు, ఎవరు మన కోసము సిలువలో తన రక్తమును చిందించి మరణించి ఉన్నారు, ఎవరు మన కోసమై తన మరణము తర్వాత ఉత్థానమై ఉన్నారు, ఎవరు మనలను నడిపించడానికి, మనకు ఒక ఆధారుగా ఉండడానికి తన పరిశుద్ధాత్మను మన చెంతకు పంపించి ఉన్నారు అనే సత్యమును మనం గ్రహించుకోవాలి. కానీ అట్టి సత్యమును ఎరుగక, ఆ సత్యమును గ్రహించుకోలేక ఈరోజు మనమందరము కూడా నేను పలానా సంఘము అని, నేను పలానా చోట అని విభజించబడుతూ క్రీస్తుని దేహముగా ఒకటిగా ఉండవలసినటువంటి ఈ దేవాలయమును, క్రీస్తు దేహమును విభజించి పంచుకుంటూ ఉన్నాం. అందుకే పునీత పౌలు గారు అంటూ ఉన్నాడు, క్రీస్తు విభజించబడినా అని. అనగా క్రీస్తు నీ కోసం ఒకలాగున్నా, వేరే వారి కోసం ఒకలాగున్నా, మరొకరి కోసం మరొకలాగున్నా ఆయన మరణించలేదు. దేవుని బిడ్డలారా, అందరి కోసమై ఆయన ఒకేసారి ఈ లోకానికి వచ్చి మరణించారు. అందరి కోసం ఒకేసారి ఆయన పునరుత్థానమయ్యారు. ఆ సత్యమును మనం గ్రహించుకోవాలి. ఆ సత్యమును గ్రహించుకొని మనమందరము కూడా క్రీస్తుని యొక్క దేహములో భాగముగా దృఢముగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. అట్టి ప్రయత్నమును నీవు నేను చేయాలి అంటే మనము మన సువార్తను బోధించే యొక్క ఆలోచనలను దాటి మనం ఆలోచించాలి. వారిని మించి నీతివంతమైన జీవితాన్ని జీవించాలి. వారిని మించి మనము దైవ రాజ్యమును, దానిలో నీతిని వెతికిన రోజునే మనకు అది సాధ్యమవుతూ ఉంది. లేకపోతే ఇదిగో నాకు వీని జ్ఞానస్థానం ఇచ్చారు, ఈయన ద్వారా నేను ప్రభుని తెలుసుకున్నాను, నేను వారి ద్వారా ప్రభుని తెలుసుకున్నాను అని వారినే మనము ప్రభుని చేరడానికి అడ్డుగా పెట్టుకొని ప్రభు అడుగుజాలు నడవడం మానివేసి, ప్రభుని ఆరాధించడం మానివేసి, ప్రభు నామాన్ని గణపరచడం మానివేసి మనం చేసే క్రియలన్నీ కూడా మనకు సువార్తను అందించిన వారి అడుగుజాడలో నడుస్తూ, మన సువార్త అందించిన వారి నామమును గణపరుచుకుంటూ, వారి ప్రఖ్యాతులను 10 మందికి చాటుకుంటూ ఈ లోకములో వారికి సాక్ష్యంగా ఉంటాము. కానీ వారు తీసుకొచ్చినటువంటి సత్యమైనటువంటి, జీవమైనటువంటి, మార్గమైనటువంటి క్రీస్తునకు మాత్రము కాదు. దేవుని బిడ్డలారా, ఎవరైతే అట్టి జీవితాన్ని ఈరోజు జీవిస్తూ ఉన్నారో, సువార్తను బోధించిన వారికి, సువార్థికులకు సాక్షులుగా ఉంటూ ఉన్నారో, సువార్థికులు అడుగుజాల్లో నడుస్తూ ఉన్నారో, అట్టి వారందరికీ ప్రభు సెలవిస్తూ ఉన్నటువంటి గొప్ప మాట, ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించినే తప్ప పరలోక రాజ్యము మీకు ఉండదు అని. అనగా మనకు ప్రభుని అందించిన వారు, ప్రభు వాక్యమును బోధించిన వారిని మించి మనము దైవ నీతిని వెతకాలి. వారిని మించి మనము దేవుని సన్నిధిలో దేవుని ప్రేరేపిస్తూ దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని మనం జీవించాలి. అలా జీవించడం కోసమై ప్రభు మనలందరినీ ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరు హృదయ పరివర్తన చెందండి, దైవ రాజ్యం సమీపించి ఉన్నది అని.
మరి నీవు క్రీస్తులో జ్ఞానస్థానాన్ని పొందుకున్నావు, క్రీస్తుని ఎరిగి ఉన్నావు. మరి దేని నుంచి హృదయ పరివర్తన చెందాలి అంటే మనము సువార్తను ఆలకించేటప్పుడు, బోధించేటప్పుడు, లేదా సువార్తను గురించి మనము స్మరణ చేసేటప్పుడు మనం నిలిచే ఒకే ఒక ప్రదేశం ఏమిటి అంటే జ్ఞానముతోనూ విజ్ఞానముతోనూ వివేకముతోనూ ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు ఆ విజ్ఞానం, వివేకమని లోకపరమైనటువంటి వాటి నుండి నీ యొక్క పరివర్తనము చెందాలి. ఎక్కడికి అంటే నీ హృదయాంతరంగములో అణిగి ఉన్నటువంటి దేవుడు వసిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ చేతన ఆలోచిస్తూ, పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించి దేవుని గురించి తెలుసుకునేలాగా చెయ్యాలి. ఎందుకంటే ప్రభువే స్వయంగా అంటూ ఉన్నారు పేతురు గారితో, పేతురు ఇది నీకు రక్త మాంసములు కాదు దేవుడు ఎరుకపరచెను అని. అనగా ప్రభువు తెలియపరిస్తే తప్ప మనం వీరిని దాటి సత్యాన్ని గ్రహించుకోలేం. ఆ సత్యం ఏమిటి అంటే పరలోక రాజ్యములు ఎట్టి నీతి నిజాయితీలు ఉన్నాయో, పరలోక రాజ్యం ఏ విధమైన జీవితాన్ని పునీతులు జీవిస్తూ ఉన్నారు, అట్టి నీతివంతమైన జీవితమును, అట్టి యొక్క ప్రయాణమును మనం ఈ లోకంలో ప్రారంభించాలి. ఈ లోకము దైవరాజ్య నీతులను వెతుకుతూ దైవ నీతులకు కట్టుబడి మనం జీవించాలి. అలా జీవించిన రోజున దేవుని బిడ్డలారా క్రీస్తు సత్యము అని నువ్వు ఎరుగుతావు, క్రీస్తే మార్గమని నువ్వు తెలుసుకుంటా, క్రీస్తే జీవమని తెలుసుకుంటా, క్రీస్తే నీవు గొప్ప వెలుగు అని నువ్వు తెలుసుకుంటా. అది ఈరోజు మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నా. అంధకారంలో జీవించే ప్రజలు గొప్ప వెలుగును చూశారు అని, వారు ఆ వెలుగునందు ఆనందిస్తూ ఉన్నారు అని. అనగా మనం క్రీస్తును చూడడం కాదు, ఆ క్రీస్తు సమీపంలోనికి వెళ్ళాలి, క్రీస్తు చెంతకు వెళ్ళాలి, క్రీస్తులో ఒక వెలుగై మనము మలచబడి ఆ ఆనందమును పాలు పంచుకోవాలి. అట్టి ఆనందము మన ముందున్నటువంటి సమస్తమును దాటి క్రీస్తును చేరుకున్నప్పుడే అది సాధ్యమవుతూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా ఈరోజు పునీత పౌలు గారు చెప్పిన విధంగా మనకి జ్ఞానస్థానము పౌలు గారు ఇవ్వలేదు. మనకి కోసం మరణించినది పౌలు గారు కాదు, లేదా మన కోసం మరణించినది మన యొక్క దైవ సేవకులు కాదు. మన కోసం మరణించినది మన లోక రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు. ఆయన ద్వారానే నీకు రక్షణ, ఆయన ద్వారానే నీకు పరలోక రాజ్యము, ఆయన ద్వారానే నీకు సర్వ ఆనందములు, నిత్య సంతోషములు కలుగును. ఆ సత్యమును గ్రహించుకొని ఈరోజు మనము సమస్తమును విడిచి హృదయమును మలచుకొని దేవుని ఆత్మ ప్రేరణ చేత ఆలోచింపచేసుకుందాం. ఆ ఆత్మ చేత దేవుని అనుసరించడానికి చూద్దాం. మనం ఆలకించిన దానికి మించి దాటి ప్రభుని చేరడానికి ప్రయత్నము చేద్దాం. అట్టి జీవితము దేవుడు మనందరికీ వసగాలని వేడుకుంటూ, క్రీస్తుని యొక్క గొప్ప వెలుగు మనందరికీ కలగాలని వేడుకుందాం. పునీత ప్రభు ఈరోజు ఒక మాట చెప్పారు. శిష్యులను పిలుచుకుంటూ ఉండగా ఎప్పుడైతే ఆయన పిలిచాడో వారు వెంటనే వదిలిపెట్టి ఆయన అనుసరించారు. ఈరోజు ప్రభు మనల్ని అదేవిధంగా పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు వెంటనే మనము మన ఆలోచన స్థితిని, గతులను మార్చి ఆలోచించాలి, ప్రభును అనుసరించాలి, ప్రభుని వెంబడించాలి. నిత్య దేవుడును సత్య స్వరూపిను అయినటువంటి క్రీస్తును ఎరిగి మనము క్రీస్తుని యొక్క దేహములో ఒకటిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, దాన్ని బలపరచాలి, పటిష్టము చెయ్యాలి ఆ యొక్క భాగములుగా. అంతేగాని మనము దాని విభజనకు కారకులము కాకూడదు. దేవుని బిడ్డలారా, అలా కారకులమైన ప్రతి ఒక్కరూ కూడా వారి నిత్య జీవాన్ని కోల్పోతూ ఉంటారు. ప్రభు రాజ్యమును నాకు రోజు రోజుకి వడబాసిపోతూ ఉంటారు. అట్టి విధంగా ఉండకుండా క్రీస్తుని భాగములుగా దృఢంగా ఉండాలి అని అందరం ఒకటై మన రక్షకులు జీవించాలని ప్రార్థన చేద్దాం. ఆ దేవాతి దేవుడు మనందరిని ఆశ్రయించును గాక. ఆమేన్.